తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మితిమీరిన అక్రమ నిర్మాణాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను కబ్జా చేయడమే కాకుండా G+1 ప్లాన్లకు అదనపు అంతస్తులు కట్టడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది కబ్జాదారులు వాటిని పెడచెవిన పెడుతూ పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించడమే కాకుండా అమాయకులకు తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్న అధికారులు, స్థానిక నాయకులు, బిల్డర్ల మధ్య ఉన్న అవినీతి వల్ల సమస్య తీవ్రమైంది. దీనిపై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా గ్రేటర్ జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనుమతులు లేకుండా భారీ ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం అవుతుండటం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ నిర్మాణ వెనుక ప్రజాప్రతినిధులు అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిజానికి విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ తగిన చర్యలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కఠిన చర్యలు చేపట్టకపోవడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ బాలాజీ నగర్ పరిధిలో సాగుతుంది. అక్రమ నిర్మాణాల వల్ల రహదారి విస్తరణకు ఆటంకం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, ప్రజాభద్రతకు ముప్పు ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలాజీ నగర్ వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన చూసిన దాఖలాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికలాంగుల కాలనీకి వెళ్లే దారిలో ఈ విధమైన అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను పక్కన పెట్టి అక్రమాలకు మౌన సమ్మతి ఇస్తున్నారా అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించి నిబంధనలకు విరుద్ధమైన భవనాలపై కూల్చివేత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాలాజీ నగర్ ప్రాంతంలో చట్టపాలనలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.